హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లతారావ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఎండుమిర్చి 1 వేశాను. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేశాను. వీటిని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం దూరగా వేయించుకోవాలి వీటిని. ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను. పొడవుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలోకి నేను ముందుగానే బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నానండి. మీరు మామూలు రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 బౌల్ అయితే యాడ్ చేశాను. దానిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి జీరా రైస్. కొంచెం చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బాస్మతి రైస్ యాడ్ చేశాను కదా, రైస్ విరిగిపోకుండా ఉండాలంటే ఇలా చిన్నగా తిప్పుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.